ఖమ్మం నగరపాలక సంస్థ మందిరంలో ఖమ్మం నగర అభివృద్ధిపై కార్పొరేటర్లు అధికారులతో సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మొజమిల్ ఖాన్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి ప్రగతి ప్రణాళిక చేయాలన్నారు. ఆదాయం పెంపుకు ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి వాణిజ్య నీటి పనులు వసూలు 100% జరగాలన్నారు. టౌన్ ప్లానింగ్ ద్వారా లేఅవుట్ అనుమతుల నుండి ఆదాయం పెంచుకోవాలన్నారు. అనుమతి లేకుండా అనుమతులు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై ముందస్తుగా హెచ్చరికలు చేస్తే సర్దుబాటు చేసుకుంటారని కలెక్టర్ తెలిపారు. చెత్త సేకరణ సమర్థవంతంగా చేయాలన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి మెరుగైన సేవలు అందించాలన్నారు. సార్ దాదాపుగా ఛార్జ్ తీసుకున్న కొత్త నుంచే ఈ మున్సిపాలిటీ పైన దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది, కార్పొరేషన్ పైన దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. 3-4 రకాలుగా తమరందరూ ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా తమరందరూ అనుమతిస్తే 3 రకాలుగా మనం ఒక ప్రగతి ప్రణాళిక అనేది పెట్టుకోవడం జరిగింది. మొదటిది మేడం గారు కరెక్ట్గా అన్నట్టు కావాల్సింది ఆదాయం. ఏ పని అయినా అవ్వాలన్నా కానీ ఆదాయం లేకపోతే చర్చలో ఉండిపోతుందని కానీ పని అయితే అవ్వదండి. కొంచెం మనం పన్ను రేస్ చేయాలా లేదనే రెండో అంశం కానీ ఉన్న పన్నులు ఎంతమంది కడుతున్నారు అనేది మొదటి ప్రణాళిక ఒకటి మొదలు పెట్టుకున్నాం. ఇది ఆస్తికి ఒకటి, కమర్షియల్ రెండోది, మూడోది నీళ్ళకి. ఈ 3 మనం కట్టించుకుంటే ఖమ్మంకున్న గ్రోత్కి దాదాపు వేరే కార్పొరేషన్కి అదృష్టం లేదండి. నేను ముందు పనిచేసిన స్టేషన్లో కూడా రామకొండ కార్పొరేషన్ని చూసి వస్తున్నాను. ఇక్కడ ఉన్నంత కెపాసిటీ అక్కడ లేదండి ఆర్థికంగా బలపరచడానికి. దాన్ని ముందు మనం చేసుకున్న తర్వాత ప్రణాళికలన్నీ మనం 1 by 1 చేసుకోవడానికి మనకు ఒక అవకాశం అనేది దొరుకుతుంది. ఆదాయంలో ఈ 3 పైన ఒక చర్చ కమిషనర్ గారిని పెట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో ఎవరైనా సభ్యులు సహకరిస్తే ఖచ్చితంగా ఒక సంవత్సరం మనం కొంచెం కష్టాలను అనుభవించిన మీ వార్డులో ఉన్న బిల్డింగ్లు, మీ వార్డులో ఉన్న బిజినెస్లు, ఈ రెసిడెన్షియల్ తీసుకొని మిక్స్డ్ పెట్టేవాళ్ళు, కమర్షియల్ ఆదాయాన్ని తక్కువ రేట్ కట్టేవాళ్ళు, ఎక్కువ స్క్వేర్ ఫీట్ పెట్టుకొని తక్కువ స్క్వేర్ ఫీట్లు కట్టేవాళ్ళు, నల్లా ఉండి నల్లా పన్ను కట్టని వాళ్ళు, వీళ్ళ వివరాలన్నీ మీ నుంచి వస్తేనే బాగుంటుందండి. సైలెంట్గా తీసుకుంటాం కానీ కొంచెం కష్టమైనా అందిస్తే మన కార్పొరేషన్ మంచిదనేది దయచేసి గమనించండి. ఆదాయం వచ్చిన తర్వాత రెండోది మనకి ఇంకొక సోర్స్ ఉన్నది టౌన్ ప్లానింగ్ ద్వారా అండి. ఖచ్చితంగా కరెక్ట్గా అన్నట్టు మన ముందు నుంచి పాత కలెక్టర్ గారు కూడా, పాత కమిషనర్ గారు కూడా చాలా వరకు లేఅవుట్ని రెగ్యులరైజేషన్ పైన లేఅవుట్ని కొంచెం అక్కడి నుంచి కూడా మనకు ఆదాయం తగ్గకూడదు అనేది లీకేజ్ తగ్గించడానికి ముందు నుంచి ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. అది ముందుకు తీసుకెళ్ళాలి. రెండోది ఎన్ఫోర్స్మెంట్. నేను మంత్రి గారు కరెక్ట్గా అన్నట్టు బిల్డింగ్ కట్టడానికి మనం సుమారు 6 నెలలు తీసుకుంటా ఉంటాం. కట్టిన తర్వాత అందరూ దగ్గరకు వచ్చేసరి ఇది కట్టుకున్నారని చెప్తారు కానీ 6 నెలలు కట్టుకునేటప్పుడు అది బేస్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అంతా చూస్తూ కమ్ముకుంటాం, అధికారులైనా మా గవర్నమెంట్ అయినా. ఇది కొంచెం మాకు అర్లీ ఇచ్చేస్తే చాలా వరకు నేను కూడా నా అనుభవంలో చూసిందండి. అర్లీ వార్నింగ్ ఇస్తే వాళ్ళు ఆపుకుంటారండి. తెలియక కట్టుకున్న వాళ్ళు ఒక 40%, తెలిసి కట్టుకున్న వాళ్ళు పట్టించుకోరు. మేము మమ్మల్ని ఎవరు ముట్టలేరు అనుకుని కట్టుకున్నారు. దయచేసి ఏం అనుకోకండి ఎవరు. కానీ ఇలా కట్టుకున్న వాళ్ళు కూడా ముందు చెప్పేసి కొంచెం అప్పుడే భయాలు పెడితే, లేదా నువ్వు కట్టుకుంటే మేము డెమాలిషన్ చేస్తాం, నువ్వు కొంచెం 2 అడుగులు ముందేసుకొని నీ మార్కింగ్ చేసుకో అంటే ఖచ్చితంగా వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. 90% మంది అదే స్థాయిలో వినేవాళ్ళు ఉంటారు. ప్రతిసారి కట్టుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ మున్సిపాలిటీ పని కూడా భారం ఉంది. ఒక బిల్డింగ్ని కూల్చాలంటే దాదాపు 3 లక్షలు ఖర్చు అండి. ఇది కూడా తమ్ముడు గమనించండి. కూల్చడానికి జేసీబీ, మళ్ళీ ఆ సిఎండి వేస్ట్ అంతా బయటకు తీసుకెళ్ళడానికి ఇంకొక లారీ ఏదో 1 లక్ష ఖర్చు. ఇదంతా మనం కరెక్ట్ టైంలో చేస్తే మనం ప్లానింగ్ చేయడానికి ఒక ప్రక్రియను పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా గవర్నమెంట్ సభ్యులందరూ సహకరించాలని నేను విన్నపం. ఆఖరికండి ఈ 2 చేసుకున్న తర్వాత మనకు ఆదాయం వచ్చిన తర్వాత ఇప్పుడు శానిటేషన్ పైన ఒక ప్లాన్ అనేది చక్కగా మా కమిషనర్ గారు ముందుగానే ప్లాన్ చేశారు. దాన్ని కూడా చాలా టఫ్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగిందండి. ఆ టఫ్ డిస్ట్రిక్ట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకి వెంటనే పార్లమెంట్ ఎన్నికలు, మళ్ళీ మండల ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ ఉండటం వలన మీతోటి ఎక్కువ మనం అధికారులు పిలిచి రివ్యూ చేసుకోలేకపోయాం. ఒకళ్ళిద్దరు ప్రధానంగా ఏం చేయాలి, మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారు, గత 2-3 సంవత్సరాలు ఏం చేశారు, ఉప్పు పరిస్థితి ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయాలి, మీ ద్వారా తెలుసుకొని అధికారులు చేసేదానికి కూడా మనం పరిష్కారం చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. కానీ అందరం ఒక టీముగా ఖమ్మం పట్టణాన్ని నాకు అవకాశం ఉన్న కాడికి నేను చేసుకుంటూ వచ్చా. కానీ శానిటేషన్లో నాకు అంత సంతృప్తికి లేదు. అందుకని దయచేసి వర్షాకాలం కాబట్టి మళ్ళీ రేపు ఖమ్మంలో, ఇప్పుడు ఎక్కడ ఆంధ్రాలో కూడా డయేరియా, డెంగ్యూ అనుకుంటూ వస్తున్నారు. అటువంటి పరిస్థితులు రావద్దు. కాబట్టి మీరు కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. ఈ అన్నిట్లు అవటానికి కూడా మనమే కారణం. మీరు ఒక టర్ము, నేను ఒక టర్ము, ఇంకొకటి ఒక టర్ము, మొత్తానికి మనమే కదా. ఆ డ్రైన్ల మీద మెట్లు కట్టించేది, ఆ డ్రైన్ల మీద స్లాపులు వేసేది,
రోడ్లన్నింటిని ఆక్రమించుకునేది మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. ఆ డ్రైన్లలో కొబ్బరికాయలు వేసేది, ఆ డ్రైన్లలో ప్లాస్టిక్ వేసేది. అందుకనే కదా గోళ్లపాడు ఛానల్ చూసి నాకు కడుపు తరుక్కుపోయి శాంక్షన్ చేసే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి. అది ఎంతవరకు అయింది? అది పూర్తి కాకపోతే మళ్ళీ ఈ వర్షాకాలంలో మళ్ళీ ఇబ్బంది అండి. అంత ఖర్చు పెట్టినా కూడా ఎక్కడ ఒక బాటిల్ లెక్కున్నా కూడా మళ్ళీ అది ఫ్లోకి అడ్డం పడుద్ది. డ్రైన్ కానీ ఏదైనా సరే మొదటి నుంచి చివరి దాకా క్లియర్గా ఉండాలి. ఆ డిశ్చార్జ్కి సంబంధించి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా మనం చేసిన పని అంతా ఉపయోగం ఉండదు. కాబట్టి దయచేసి కార్పొరేటర్లు అందరూ మనసు పెట్టి ఈ రోజు నుంచి మీరు ఏదున్నా కూడా కమిషనర్ గారి దృష్టికి, అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి, ఇంజనీరింగ్ అయితే రంజిత్, రేపు నేను మళ్ళీ పనులు చూసేటప్పుడు ఎక్కడ తప్పున్నా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. కంటిన్యూషన్ ఉండాలి. ఏ వర్క్ అయినా పైప్ లైన్ కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఏదున్నా కూడా కంటిన్యూషన్ లేకపోతే చివరి దాకా మీరు తీసుకెళ్లి నదిలో కలపకపోతే మధ్యలోకి వచ్చి ఆ నీళ్లు ఎండిపోతాయి. ఇందాక ఇప్పుడు ఆ లక్కారం దగ్గర పైప్ లైన్ ఏదో మొదలు పెట్టారు. ఆ పైప్ లైన్ డిశ్చార్జ్ సరిపోతా? అసలు పైప్ లైన్ కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ కెనాల్ ఏంటి? రేపు మళ్ళీ ఆ ఫ్లడ్ వస్తే మళ్ళీ లక్కారం చెరువు పక్క కృష్ణా డివిజన్ అనుకుంటుంది. ఆ పైప్ లైన్ ఎందుకు వేస్తున్నారు? ఎవరు వేస్తున్నారు? ఎప్పుడు వేస్తారు? అది అన్కంప్లీటెడ్ ఉంది కదా. కంప్లీట్ కాకపోతే మళ్ళీ రేపు వరద వస్తే ఏమవుతుంది? మీరు వర్కింగ్ సీజన్లోనే పనిచేయాలి కదా. టెండర్ అయింది, శాంక్షన్ అయింది. మరి ఆ పైప్ లైన్ మొదటి నుంచి చివరి దాకా పూర్తి చేస్తే ఎంతో కొంత మీకు రిలీఫ్ ఉండేది. మిగతా పనులు చిన్న చిన్న అన్ని అధికారులు కూడా దయచేసి కొద్దిగా రెస్పాండ్ అవ్వాలి.